వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబెట్టే మూవీ ఏంటంటే చాలా డిఫరెంట్ అయిన మూవీ. చాలా డేస్ తర్వాత మనం ఒక సైకోపాత్ మూవీ చూడబోతున్నాం అనమాట. ఒకవేళ ఒకే ఒక ఫోటో మీ లైఫ్ని చేంజ్ అయిపోతుంది అంటే అది ఎలా ఉంటుంది? మనకు ఆ నైట్ తర్వాత మన డే మారిపోతుందండి. ఆ మూవీ మనం ఈరోజు చూడబోతున్నాం, ద మిడ్ నైట్ రైడ్. లెట్స్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్లో ఒక అతన్ని కెమెరాతో చూపిస్తాడు. అవును, ఇతనే మన మూవీ హీరో, కెమెరామ్యాన్ అన్నమాట. దీనికి అన్ని లైవ్గా ఉండే ఫోటో తీయాలని చాలా చాలా ఇష్టం. సో అన్నిటినీ లైవ్గా ఎతికి చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడనమాట. అలాగే తను వన్ డే ఒక పెద్ద రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసేదానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఫోటో తీస్తాడు. అది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయిని రేప్ చేసేదానికి 4 అబ్బాయిలు ఉంటారనమాట. దాని ఫోటో తీస్తూ ఉంటాడు. మనకి ఇది చూసేసరికి వీడు విల్లనో ఏమో అని అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఫోటో తీసేసి వీడేం చేస్తాడంటే కొట్టకుండా చాలా స్మార్ట్గా ఆలోచిస్తాడు. నువ్వు ఇలాగ చేయటం ఈ కెమెరాలో అంతా ఫుల్గా రికార్డ్ అయింది, సో నిన్ను రేపు పోలీసులు తీసుకెళ్ళిపోతారు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగేసేసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టు అడిగి ఆ అమ్మాయిని ఒక ట్రైన్లో ఎక్కిపిస్తాడు. ఆ ట్రైన్లో ఎక్కించేటప్పుడు కూడా ఒక ఫోటో తీస్తాడనమాట. అంతలోకి ఆ ట్రైన్ వెళ్ళేటప్పటికి ఒక అతను చెయ్యి ఇచ్చి కాపాడతాడు. ఆ అమ్మాయి లోపలికి ఎక్కేస్తుంది. ఒక 2 o'clock ఆ ట్రైన్ బయలుదేరుతుంది. కొద్దిసేపట్లో ఆ అమ్మాయిని కాపాడిన వాడు వెనకాల ఒక పెద్ద రాడ్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయి నెత్తి మీదే ఒకటేసి చంపేస్తాడు అనమాట. అది నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో మన హీరో చూడగానే చాలా షాక్ అయిపోయి వాడి గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు. వెంటనే వీడు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి చెప్తాడనమాట. ఇలా ఫొటోస్ కూడా చూపిస్తాడు. బట్ ఆ పోలీస్ ఏమంటుందంటే ఒకవేళ ఇవన్నీ నువ్వే చేసి ఉండొచ్చేమో అనేసరికి వీడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడికి ఏం చేయాలో తెలియకుండా ఆ 2 o'clock ట్రైన్ని ప్రతిరోజు ఒక్కొక్క మూమెంట్ని అన్ని విషయాల్ని క్యాప్చర్ చేస్తూ వస్తూ ఉంటాడనమాట. ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా అంతా జరుగుతూ ఉంది అని. బట్ ఎవ్రీ టైం ఆ ట్రైన్లో మాత్రమే 2 o'clockకి ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకడు ప్రతిరోజు కోట్ వేసుకునేసి ఇలాగే ఒక పెద్ద రాడ్ పెట్టుకొని అందరినీ 2 o'clock ఉన్న వాళ్ళని చంపి అక్కడ ఒక పెద్ద దీంట్లో కట్టేస్తూ ఉంటాడనమాట. దీన్ని అబ్జర్వ్ చేసి ఎవడో ఒకడు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అన్న మన హీరోకి అనిపించేసరికి ప్రతిరోజు ఫోటో తీస్తూ ఉన్నప్పుడు వీన్ని వన్ డే చూసేసి వీని ఫాలో అవుతా వెళ్తూ ఉంటాడనమాట. అలా ఫాలో అవడం వాడికి కూడా తెలిసిపోయిందో ఏమో తెలీదు. వెంటనే వాడు హీరోని పట్టుకుంటాడు. ఇప్పుడు హీరో వాడి చేతిలో ఒక రింగ్ ఉండడం చూసి అదే చెయ్యి ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడేటప్పుడు కూడా ఉండింది అనేది కనుక్కునేసి వీడే వాడు అనేది ఫుల్గా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మన హీరో ఎలా అయినా వీడే ఆ ప్రాబ్లం అంతా క్రియేట్ చేసిన వాడు అనేది మనం ప్రూఫ్ చేయాలి అనే దానికోసం వీడు ఎక్కడికంతా వెళ్తాడో అన్నిటికీ ఫోటో తీస్తూ ఉంటాడు. కానీ వీడు ప్రతిరోజు ఆ డే అంతా స్టేషన్లో గుమ్ముగా కూర్చొని నైట్ 2 అయితే మాత్రం ఆ ట్రైన్లో ఎక్కి ఆ 2 o'clock ఉన్న వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా ఇవన్నీ చేసేటప్పటికి ఆ ట్రైన్లో ఉన్న ఆ ట్రైన్ని తోలేవాడికి కూడా ఇవన్నీ తెలుసు, ఇలా జరుగుతూ ఉంది అనే విషయం. ఎందుకు ఇలాంటి విచిత్రాలన్నీ జరుగుతూ ఉన్నాయని మనకి ఏది తెలియదు అనమాట. ఈవెన్ ఆ ట్రైన్ డ్రైవర్ కూడా దీంట్లో ఒక పార్టే అండి, ప్రతిరోజు చంపే దాంట్లో. యాక్చువల్గా చూస్తే వీళ్ళు ఇలా చంపిన వాళ్ళని మాంసంలా కట్టేసి పడేస్తారనమాట లాస్ట్ స్టేషన్ కోసం. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే ఇలా ఒకరు ఉంటారనమాట. ఇది ఇప్పుడు వీడు చెప్పిన విషయం ఒక 100 ఏళ్ళుగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న మన హీరో ఏందని రీసెర్చ్ చేసినప్పుడు తెలుస్తుందన్నమాట. వీడు ఒక ఇలాగ మాంసం కొట్టే షాప్లోనే వీడు పనిచేస్తున్నాడు అనేది మన హీరోకి తెలియనొస్తుందన్నమాట. ఇలా తెలిసేసరికి మన హీరో వాడిని ప్రతి ఒక్క మూమెంట్ని ఫాలో అవుతా వెళ్తూ ఉంటాడు. అక్కడ వాడు మాంసం కొట్టే షాప్కి కూడా వెళ్ళి చూస్తాడు. అది వాడికి తెలిసిపోతుంది. దాని తర్వాత హీరో ఇంటికి వచ్చేసి వాడు కలెక్ట్ చేసిన ప్రతి ఫొటోస్ని క్లూగా పెట్టి ఏదైనా ఇంకొక క్లూ దొరుకుతుంది ఎతికేటప్పుడుకి ఇప్పుడు వాడు గర్ల్ ఫ్రెండ్ వచ్చి నువ్వు అనవసరంగా వీటిలో అన్నిటిలో తలదూరుస్తున్నావు, మనకు అనవసరమైన పని, మన లైఫ్ హ్యాపీగా ఉంది, ఇదంతా వద్దు అనేటప్పటికీ ఇప్పుడు మన హీరోయిన్తో పాటు వర్క్ చేసే ఒకడు ఏం చేస్తాడంటే
సరే మనం దీంట్లో ఏమైనా హెల్ప్ చేయాలి, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ చాలా మూడౌట్గా ఉన్నాడు అన్నట్టు ఈ అమ్మాయి అనుకుంటా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే మన హీరో ఏం చేస్తాడంటే వాడెళ్ళి అదే ట్రైన్లో 2:00 ట్రైన్లో ఎక్కుంటాడు. అక్కడ వాడు కూర్చోనున్న ఆ కిల్లర్ కూర్చోనున్న నెక్స్ట్ కంపార్ట్మెంట్లో మన హీరో కూడా ఉంటాడు. అన్నిటిని అబ్జర్వ్ చేస్తా. యాక్చువల్గా ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్లో ఆగేటప్పుడు ఆ ట్రైన్లో ఎవరు ఉండకూడదండి, అండ్ ఎవరు ఉండరు కూడా. బికాస్ అది లాస్ట్గా వెళ్ళి స్టాప్ అయ్యే ప్లేస్ ఏంటంటే ఒక ఘోరమైన మనుషులున్న ప్లేస్ కన్నమాట. ఇప్పుడు మన హీరో చూసేస్తున్నాడు వీడే అందరినీ కొట్టి చంపుతున్నాడు అనేది. కొట్టి చంపి ఏం చేస్తున్నాడని చూసేటప్పటికి వీడు ఫోటో తీయడం ఇక్కడున్న ఈ కిల్లర్ కూడా చూస్తాడు. వీడు చంపేసిన ప్రతి మనుషుల్ని గోర్లు, పళ్ళు, ఎంట్రుకలు అని మొత్తాన్ని తీసేసి ఒక మాంసం కొట్లు ఒక మాంసాన్ని తగిలిస్తారో అలా ఒక మొత్తం మాంసాన్ని తగిలించుంటాడు. అందరినీ చంపిన వీడు మన హీరోని మాత్రం ఏం చేయకుండా కొట్టేసి కానీ వాడిని కూడా మాంసం తగిలించేటట్టు తగిలించుంటారండి. ఇప్పుడు అక్కడ అన్ని శవాల మధ్యలో మన హీరో కూడా ఉంటాడు. మన హీరోని ఏదో ఒక విచిత్రంగా గీకుతూ ఉంటారనమాట. అక్కడ వీడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి చాలా చాలా అఘోరమైన మనుషులు వచ్చి ఆ మాంసాన్ని తింటాడు. మన హీరోని మాత్రం ఏం చేయడు. అక్కడి నుంచి మన హీరో ఎస్కేప్ అయిపోతాడు. వాడి ఒంట్లో ఏదో ఒక మార్క్ విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక టాటూ లాగా. ఇది చూసేసి మన హీరో ఇంకా చాలా పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఇప్పుడు మన హీరోయిన్ దగ్గర ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్కి ఏం చేయాలో తెలియకుండా నేనైనా నిన్ను కాపాడుతాను అన్నట్టు చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని హీరోకి కూడా తెలియకుండా అక్కడికి వెళ్తుంది, ఆ కిల్లర్ ఉన్న రూమ్కి. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా చాలా ఆయుధాలు వాడు కలెక్ట్ చేసి పెట్టుకున్న అన్నీ అక్కడ వెళ్ళి చూస్తారనమాట. చూసేటప్పటికి ఆ కిల్లర్ ఈ రూమ్లోకి వచ్చేసి ఈ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ని వాడు అక్కడే చంపేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఎట్టయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే చాలు అని అక్కడ దొరికిన కొన్ని పేపర్స్ని మాత్రం తీసుకొని ఆ అమ్మాయి అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయి వీటినన్నిటిని ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ దగ్గర చెప్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఆ పోలీస్ ఇదంతా నమ్మదు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలాగా ఒక మనుషులే లేరు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి మన హీరోయిన్కి చాలా చాలా కోపం వచ్చి ఏం చేయాలో తెలియకుండా ఆమె దగ్గర ఉన్న గన్నే తీసి ఆమెని షూట్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ అదే ట్రైన్లో 2:00కి ఎక్కుతూ ఉంటుందండి. ఏం జరుగుతుందా అని చూసేదానికి. అక్కడ పోయి చూస్తే మొత్తం అన్ని మాంసాలు ఉంటాయి. ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే అలాగే ఆ మార్క్ టాటో పడిన తర్వాత వాడు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. వాడు కూడా ఆ మాంసం కొట్లు పనిచేసేవాళ్ళలాగా అన్నిటినీ వేసి కట్టుకుంటాడనమాట. ఇప్పుడు సడన్గా చూస్తే అక్కడ వాడి గర్ల్ ఫ్రెండ్ దాంట్లో ఉండేది చూసేసరికి వీడికి చాలా భయం వేసి దాంట్లో పరిగెచ్చుకుంటూ వస్తాడు. అక్కడ తలకిందలుగా ఉన్న వాళ్ళల్లో ఇంకొకరు ఎవరున్నారంటే ఈ అమ్మాయి వాళ్ళ ఈ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వెనకాల కట్టాడు కదా, వాడిని కూడా ఇక్కడే వచ్చి ఉంటారండి. ఇప్పుడు ఆ కిల్లర్ ఏం చేస్తాడంటే ఈ గర్ల్ ఫ్రెండ్ని కూడా చంపేదానికి ట్రై చేసేసరికి మన హీరో లోపలికి వచ్చి వాడినేసి చిత్తక్క బాదుతాడు. ఈ ట్రైన్ ఎప్పుడూ లాగే లాస్ట్ స్టేషన్కి వెళ్ళి ఆగుతుంది. లాస్ట్ స్టేషన్కి వెళ్ళి ఆగగానే అక్కడ మన డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఇక్కడ చూస్తే చెప్పినట్టు ఆ ఘోర మనుషులు వచ్చి ప్రతి ఒక్కరిని ఘోరంగా చంపి తింటా ఉంటాడనమాట. ఇలా చంపి తినేటప్పుడు మన హీరో ఏం చేస్తాడంటే ఇన్ని రోజులు చంపుతా ఉన్న ఆ కిల్లర్ని అక్కడున్న ఒక పెద్ద రాడ్ పెట్టి పొడిచే చంపేస్తాడండి. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తున్నారంటే మన ట్రైన్ డ్రైవర్. వాడొచ్చి మన హీరోయిన్ని చంపేసి మన హీరో నాలికని కట్ చేసి పడేస్తున్నాడు. పడేయట్లేదు, దాన్ని అట్టే ఎత్తి నోట్లో వేసుకొని నమిలి తినేస్తున్నాడు చాలా ఘోరంగా.
దాని తర్వాత మన హీరో కూడా ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత అదేలాగా డ్రెస్ చేసుకొని కిల్లర్ లాగా ఒక బ్యాగ్ తీసుకొని చంపేదానికి వెళ్తున్నాడు. ఏందని అర్థమైందా మీకు? అవును, యాక్చువల్గా చూస్తే వీళ్ళందరూ ఒక జంతువులు, ఒక భూమి కింద ఉన్న మనిషి కాకుండా ఒక జంతువులు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులందరినీ వీళ్ళ ఆకలికి పైకొచ్చారంటే భూమిలోకి వస్తే అందరినీ తినేస్తారు. ఒకవేళ వీళ్ళు తింటే వీళ్ళు కూడా మనిషిలాగా మారిపోవచ్చు. బట్ వీళ్ళు ఎక్కువ తినటం వల్ల మనిషి అన్న ఒక ఇదే లేకుండా మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని దాంట్లో నుంచి కొంతమంది బయటికి వచ్చిన వాళ్ళే ఈ పోలీస్ ఆఫీసర్ అండ్ ఈ డ్రైవర్. వీళ్ళందరూ వాళ్ళ ఒక ఫ్యామిలీ నాశనం అయిపోకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేకుండా కొంచెం కొంచెంగా చనిపోతూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళెవరు చనిపోకూడదు అనే దానికోసమే ఇలా అంతా చేసి వీళ్ళందరూ ఒక పెద్ద పెద్ద పోస్టింగ్స్కి వెళ్ళి ఎవరు ఎలాగైనా కంప్లైంట్ చేసినా అది ఎవరికి తెలియకుండా దాచిపెట్టి వాళ్ళ ఒక ఫ్యామిలీని కాపాడేదానికోసం ఇలా ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ కిల్లర్ చనిపోయారు కాబట్టి దాన్ని ఆ పని ఎవరు చెయ్యాలంటే మన హీరోనే చెయ్యాలి అనే దానికోసం వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తారు. ఇలాగా నువ్వే చెయ్యాలని. నాలికని ఎందుకు కట్ చేస్తాడంటే వాడు ఎప్పుడు మర్చిపోయి నిద్రలో కూడా ఎవరికి ఏం చెప్పకూడదు అనే దానికోసం కట్ చేస్తాడు. వాడికి అని ఉన్న ఒకే ఒక రిలేషన్ వాడి గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని కూడా చంపేస్తే వాడికి ఇంక ఏం సోర్స్ లేదు, వాడికి ఎవరూ లేదు, ఏ దిక్కు లేకుండా వాడు ఇంక ఈ పనే చేయాలి. కాబట్టి అంతా ప్లాన్ చేసి వీళ్ళు వాడిని ఇలా చేస్తారు. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. దీని సెకండ్ పార్ట్ కూడా వచ్చేసింది. చాలా త్వరగా చూద్దాం. బాయ్.